హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే రైతు రుణమాఫీపై అయితే ఫిబ్రవరి 1 నుంచి అయితే ఏదైతే రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలను అయితే మీకు అయితే ఫుల్గా వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కొంతమందికి అయితే ఒక డౌట్ అయితే ఉండవచ్చు, రైతు రుణమాఫీ అయితే వడ్డీ అసలు అనేది క్లియర్ చేస్తారా లేక ఓన్లీ వడ్డీనే మాఫీ చేస్తారా అని అడగడం జరుగుతుంది చాలామంది. అయితే బ్యాంకుల్లోనైతే ఇంట్రెస్ట్ అయితే ఎవరైతే తీసుకున్నారో వడ్డీ అసలు అయితే చెల్లించాల్సింది. రైతుల రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్. 30 లక్షల మంది రైతుల్లో 33,000 కోట్ల పంట రుణాల మాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన అయితే చేసింది. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే రైతులకైతే ఒక డౌట్ అనేది ఉండవచ్చు, 600 ఈ పథకం అయితే ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని మేమైతే మాట ఇచ్చామో ఈ మాటనైతే మేము నిలబెట్టుకుంటాము అని అయితే చెప్పడం జరిగింది. చూద్దాం ఏదేం జరుగుతుందో. ఈ నెల 30 వరకు అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్పొరేషన్ ద్వారా నిధుల సమకరించి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు అయితే రుణం చేయనుండగా త్వరలోనే మార్గదర్శకాలు అంటే అసలు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ప్రజాపాలన లెక్కనే ఇంకా లేకపోతే ఇంకేమైనా దరఖాస్తులు ఉంటాయా లేకపోతే రైతులకైతే అనౌన్స్ చేసి రుణమాఫీ చేస్తారనే అంశంపై అయితే మనం ఇంకా చూడాలి. త్వరలోనే మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశం ఉంది. రైతుల పేరిట పంట పెట్టుబడి కోసం తీసుకున్న అప్పులు ఏదైతే అంటే ఇప్పుడు మనం ఒక 2 లక్షలు తీసుకున్నాం అనుకోరండి, అంటే వడ్డీ అసలు ఇదైతే ప్రభుత్వం అనేది చెల్లిస్తుంది. ఎలాంటి అయితే డౌట్ లేదు దీనిపై అయితే.